రాష్ట్రంలోని ప్రముఖ క్షేత్రాల్లో ఒకటైన అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం సాక్షిగా ప్రసాదంలో ఎలుకల స్వైర విహారం చేయడం అందరినీ ఆందోళన గురిచేస్తోంది. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం అన్నవరం సత్యదేవుని ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. ఆ పవిత్రమైన ప్రసాదం పట్ల అధికారులు, సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో చూపే హృదయ విదారక దృశ్యాలివి. అన్నవరం వైజాగ్ హైవే మార్గంలోని ప్రసాదం విక్రయ కేంద్రాల్లోని బుట్టల్లో నిల్వ ఉంచిన ప్రసాదంపై ఎలుకలు గుంపులుగా వచ్చిన దృశ్యాలను ఒక భక్తుడు వీడియో తీసి పంపి ఫిర్యాదు చేశారు. బుట్టల్లో ఉన్న ప్రసాదంపై ఎలుకలు స్వైర విహారం చేస్తుంటే అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించిన భక్తులకు ఎదురైన సమాధానం మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది. అవును, ఇలాగే ఉంటాయి, ఇష్టమైతే కొనుక్కోండి, లేకపోతే పొండి అని సిబ్బంది సమాధానం చెప్పడం వారి అహంకారానికి, భక్తి పట్ల వారికి ఉన్న చులకన భావానికి నిదర్శనం. ఇలాంటి ఉద్యోగుల వల్ల సనాతన ధర్మం అపహాస్యమవుతోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుచి శుభ్రత లేని చోట దైవత్వం ఉండదు అనేది హిందూ ధర్మసూత్రం. నైవేద్యం అపవిత్రం చేయడం అంటే సాక్షాత్తు ఆ దేవుణ్ణి అవమానించడమే. భక్తుల కళ్ల ముందే ఇంత అపచారం జరుగుతున్నా మౌనంగా ఉన్న అధికారులపై, భక్తులతో ఈ ఘటనపై అన్నవరం దేవస్థాన ఉన్నతాధికారులు మరియు ఆహార భద్రతా అధికారులు తక్షణమే స్పందించి పూర్తిగా తనిఖీలు చేయాలి. బాధ్యులైన సిబ్బందిని విధుల నుంచి తొలగించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. అది ఎలా అనుకుంటున్నా మనుషులు తినే ప్రసాదం కొంటున్నారన్నా? ప్రసాదమే కదా, మనుషులు తినే ప్రసాదం కదా. మన హిందూ మతం సంక్రాంతి పోవడానికి ఏది అన్నారన్న? మనుషులు ప్రసాదం